కడుపు మంట కంట్రోల్ కానప్పుడు, ఖాళీగుండి కాళ్ళు జాపుకొని కూర్చున్నప్పుడు, కుళ్ళు కట్టలు దంచుకొని ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు మనం కొన్ని స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం. ఇలాగా దుఃఖ సాగరంలో డిప్ అయి ఉంటే కనీసం డోర్ కూడా నాకు చేయలేదురా వాడు అని ఒకడు, కోట్లు ఆస్తున్నా కనీసం కర్ర పుల్ల కూడా డొనేట్ చేయడరా వాడు అని ఇంకొకడు, నా పక్కనే తిరుగుతూ నా పక్కలోనే పాస్ పోసేసాడరా ముర్రో అని మరొకడు, కామ్గా కనపడే కంతిరిగాడు కలిసి రాగానే ఇల్లు ఖాళీ చేశాడు, షేర్ తీసుకుని సైడ్ అయిపోయాడని రీల్స్ వేస్తాడు వేరొకడు. వీటన్నిటితో పాటు నెపోటిజం అనే టాపిక్ రాగానే నెత్తురు మరగబెట్టుకొని మరీ కామెంట్ చేస్తే కొందరు, నీతులతో కచేరీ మొదలెట్టేస్తారు మిగతా అందరూ. ఇలా నాకు నీకు మనలో మనకి ఆల్మోస్ట్ అందరికీ ఈ పాడు సమాజం పైన కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవి ఇలా నా మైండ్లో రన్ అవుతున్న రోజుల్లో ఏదో పని మీద ఆత్మకూరు అడవులు దాటేస్తున్నాను నేను కార్లో. ఆ అరణ్యం మధ్యదారిలో ఎందుకో చాలా కార్స్ ఆగున్నాయి. రీజన్ ఏంట్రా అని తొంగి చూస్తే కోతులన్నీ ధర్నా చేసినట్టు గ్యాదర్ అయ్యి కూర్చున్నాయి. ఇక ఈ రైడర్స్ అందరూ వాళ్ళకి తోచింది ఏదో ఈ కోతులకి కాంట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టేశారు. అయితే ఈ కోతులను కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వాటిల్లో పండుకోతి, పిల్లకోతి, తల్లికోతి, గర్భవతి, గుణవతి, మందమతి, మహాతి, వీటితో పాటు బాలింత కోతి, ఆరోగ్యం బాలేని కోతి, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. వీటితో ఈ అన్నదాన కార్యక్రమం మొత్తం అయిపోయాక ఇంటికెళ్ళి ఖాళీగా కూర్చుంటే ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. ఇలా ఈ నా కోతులు కాలం కలిసి రాక కడుపు కాలిపోతుంటే కలిసి ఉందామని కట్టగట్టుకొని రోడ్డెక్కాయి. ఏ ఆఫర్ లేనప్పుడు, అన్నిటికీ ఉన్నది ఒకటే ఆపర్చునిటీ అయినప్పుడు ఒకదాన్ని ఇంకోటి ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, పేలు చూసుకోవడం, దువ్వుకోవడం, ఇకలు పకపకలు, మనమంతా ఒకటే అని ఒకదాని చేతుల్లో ఒకటి చేయి వేసుకొని ఒకరి కష్టాలు ఇంకోటి తెలుసుకుంటూ ఉంటాయి. ఇంతలో బండి వచ్చిద్ది, బనానా విసిరిద్ది, అంతే ఇన్స్టెంట్గా క్యారెక్టర్స్ మారిపోతాయి. పెద్ద కోతి పండు తీసుకొని పైకి పారిపోయిద్ది, తల్లి కోతి దొరికింది దాని పిల్లకి మాత్రమే చేతిలో పెట్టిద్ది, ఒకటి నోరంతా నింపుకొని 2 చేతులు అమాయకంగా జాపిద్ది, ఇంకొకటేమో దొరికింది ఎక్కడో దాచేసి మళ్ళా రోడ్డెక్కేసి పేద్దాన్నమ్మ అని ఇన్నోసెంట్గా కళ్ళు ఆర్పిద్ది. ఇలా దేని పర్ఫార్మెన్స్ దాంది. అంతేగాని అయ్యో ఇంతసేపు పక్కనే కూర్చున్నామే, ఆ పక్కన కొమ్మ మీద ఉన్న బుజ్జి కోతిగాడికి బనానా దొరకలేదే అని ఇదిగో ఆ పట్టు అని ఏ కోతి వెళ్ళి దాని నోట్లో ఒక్క ముద్ద కూడా పెట్టదు. ఆ గర్భవతి కోతికి కానీ ఈ బాలింత కోతికి కానీ ఆ రేస్లో ఎలాంటి కన్సెషన్స్ ఉండవు. ఆఫర్ రిలీజ్ అయ్యేటప్పటికి అన్నిటిది ఒకటే కాన్సెప్ట్, కబుర్లు వరకు అయితే ఓకే, నా కంచం మీద పెహలే హాత్ నికాల్. అయితే ఈ కోతులు మనలాగా గుర్తుపెట్టుకొని రివెంజ్ మోడ్లోకి దిగవు. తర్వాత మనలాగా ఖాళీ దొరికినప్పుడల్లా వాడు ఆ రోజు వీడేమో ఇప్పుడు ఇలా అని క్యాసెట్లు ప్లే చేయవు. అవి మంచి అండర్స్టాండింగ్లో ఉంటాయి. ఈ నా జీవితం ఇలాగే గడపాలి, మన చుట్టూ అంతా డ్రామాలే, పండు దొరికితే పారిపోవాలి, పనయ్యాక మళ్ళా వచ్చి పక్కన చేరాలి. వాటికి ఫుల్ క్లారిటీ, నో డౌట్స్. అసలు సైన్స్ పరంగా చూసుకుంటే హ్యూమన్ డిఎన్ఏ అండ్ అదర్ ప్రైమేట్స్ లైక్ చింపాంజీ, గొరిల్లా అండ్ మంకీ డిఎన్ఏ 90% హ్యూమన్స్తో మ్యాచ్ అవుతాయంట. అందుకే ఈ రిఫ్లెక్షన్స్ అన్నీ మనలో కూడా కనబడుతున్నాయంటావా? బహుశా మిగిలిన ఆ 10% డిఫరెన్సే పెరిగిన ఆ బ్రెయిన్ అంటావా? చెట్టు పైన ఉన్న మన పూర్వీకుల అలవాట్లు, కట్టుబాట్లు అన్నీ మర్చిపోయి ఈ బ్రెయినే మనతో ఈ నీతులు మాట్లాడేలా చేస్తుందంటావా? మన ప్రైమేట్ కజిన్స్ ఇప్పటికీ క్లియర్గానే డే టు డే లైఫ్ బిజినెస్ చేస్తుంటే మనం మాత్రమే ఇంత కన్ఫ్యూజ్ అవడం ఎందుకు? సో ఇదంతా ఆల్రెడీ మన డిఎన్ఏలో దాక్కునే ఉంది. ఈ లాజిక్ అర్థం చేసుకున్న తర్వాత అండర్లైన్ చేసుకోవాలి అనిపించిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, అందరూ బందర్లే ఇక్కడ, హర్ ఏక్ ఆద్మీకే అందర్ ఏక్ బందర్ హై. అది